పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ప్రజా రవాణా వ్యవస్థ. ఇప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ అంటే గవర్నమెంట్కి సంబంధించిన సేవలు ఏవైతే ఆర్టీసీ కావచ్చు, ఈ రైల్వే కావచ్చు, ఇట్లాంటివే కాదు. మనకందరికీ తెలుసు డైలీ లైఫ్లో మనకు ఓలా, ఊబర్, ర్యాపిడో ఇట్లాంటి మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా రైడ్స్ని బుక్ చేసుకొని గమ్యస్థానాలకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దానికి వస్తున్నటువంటి ఈ కంపెనీలు తీసుకుంటున్న కమిషన్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. డ్రైవర్లు నష్టపోతున్నారు. అంటే ఓలా, ఊబర్కి సంబంధించిన డ్రైవర్లు అందులో ఆ యాప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి. కమిషన్ చాలా ఎక్కువ తీసుకుంటున్నాయి కంపెనీస్ అనేది కూడా పెద్ద ఎత్తున డ్రైవర్లు చాలా టైమ్స్ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అట్లాగే కస్టమర్లు ఎవరైతే ఎక్కుతారో వాళ్ళ దగ్గర నుంచే అంతనో ఇంతనో అప్పుడిప్పుడు అడిగి తీసుకుంటారు, లేకపోతే దబాయించి కూడా తీసుకున్న సందర్భాలు, కొన్ని దగ్గరలోనైతే కొట్లాట కూడా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించే బిగ్ అప్డేట్ ఇది. కేంద్రం ఒక పాలసీ డిసిషన్ తీసుకుంది. ఒక్కసారి ఈరోజు ఒక అనౌన్స్మెంట్ జరిగింది, ఒక్కసారి వినండి. नारा नहीं है, इसको जमीन पर उतारने के लिए 3.5 साल में सहकारिता मंत्रालय ने दिन रात एक करे और मान्यवर आने वाले दिनों के कुछ ही महीनों में कोऑपरेटिव बेसिस पर ओला, उबर जैसी एक बहुत बड़ी कोऑपरेटिव सरकार टैक्सी आने वाली है, जो 2 व्हीलर की टैक्सी का भी रजिस्ट्रेशन करेगी, जो रिक्शा का भी रजिस्ट्रेशन करेगी और 4 व्हीलर का भी करेगी, और उसका मुनाफा किसी धन्ना सेठों के हाथ में नहीं जाएगा मान्यवर, वो ड्राइवर के पास जाएगा। इस प्रकार की हम कोऑपरेटिव लेकर आ रहे हैं और बहुत कम समय के अंदर एक कोऑपरेटिव इंश्योरेंस कंपनी भी बनने जा रही है, जो देश भर की सभी कोऑपरेटिव व्यवस्था का इंश्योरेंस का काम करेगी। मान्यवर, मोदी जी ने जो नारा दिया है सहकार, ఎస్, ఇది బిగ్గెస్ట్ అప్డేట్ అన్నమాట. ఇది ఎవరైతే ఓలా, ఊబర్లో ప్రయాణం చేస్తున్నారో, లేకపోతే రకరకాల యాప్స్ని యూజ్ చేసి ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్లకు సంబంధించిన బిగ్గెస్ట్ అప్డేట్ ఇది అనుకోవచ్చు. ఎందుకంటే కేంద్రమే ఒక ఇనిషియేషన్ తీసుకోబోతోంది. ఓలా, ఊబర్కు చెక్. కేంద్రం నుంచి కొత్త యాప్. అమిత్ షా సంచలన ప్రకటన. రైడ్ హైరింగ్ కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర సర్కార్ సహకార టాక్సీ ప్లాట్ఫామ్ తీసుకురాబోతోంది. మరో కొన్ని నెలల్లోనే ఈ సర్వీస్ను ప్రారంభిస్తామని అమిత్ షా ఈరోజు పార్లమెంట్లో అనౌన్స్ చేసిన పరిస్థితి. వాహనదారులు ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనమే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్లకు కేంద్రం ఒక శుభవార్త చెప్పింది. కంపెనీలకు షాక్, డ్రైవర్లకు మాత్రం ఇది శుభవార్త. రైడ్ హైరింగ్ కంపెనీలు డ్రైవర్ల కష్టాన్ని దోచుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్యాసింజర్ల దగ్గర నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసి డ్రైవర్లకు మాత్రం తక్కువ మొత్తంలో చెల్లిస్తోందని ఆరోపణలు చాలా ఉన్నాయి. ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ సర్వీసుల్లో ఓలా, ర్యాపిడో, ఊబర్ కంపెనీలు అధిక మొత్తంలో కమిషన్ తీసుకుంటున్నాయి. ఇది చాలా రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చనే. దీంతో రైడ్ నిర్వహించిన వారికి, కార్మికులకు కొద్దో గొప్ప మాత్రమే మిగులుతున్నాయి. ఈ రంగంలో ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో క్యాబ్ సర్వీస్ ప్రారంభించబోతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటించారు. సో ఓలా, ఊబర్ ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీస్. సో ఆ ప్రైవేట్ కంపెనీస్తోని సంబంధం లేకుండా ఇప్పుడు కేంద్రమే ఇప్పుడు సహకార టాక్సీ ప్లాట్ఫామ్ తీసుకురాబోతోంది. సో అందులో భాగంగా డ్రైవర్లు లాభపడబోతున్నారు. ఇప్పుడు ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ అధికంగా కమిషన్ తీసుకుంటున్నాయి, డ్రైవర్ల కష్టాన్ని దోచుకుంటున్నాయి. అందుకనే ఇది కానివ్వం, గుత్తాధిపత్యాన్ని మేము తగ్గిస్తాం, ప్రైవేట్ కంపెనీలకు లాభం ఏదైతే ఇప్పటి వరకు తీసుకున్నారో వాటన్నిటికీ చెక్ పెట్టబోతున్నాం అన్నటువంటి అనౌన్స్మెంట్ చేశారు అమిత్ షా. సో మోడీ సర్కార్ రానున్న కొద్ది నెలల్లోనే క్యాబ్ సేవలను ఓలా, ఊబర్ తరహాలోనే స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోందని ఆయన అనౌన్స్ చేశారు. ఇందుకోసం సహకార టాక్సీ ప్లాట్ఫామ్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ప్రజలు తమ 2 వీలర్స్, 3 వీలర్స్, ఆటోలు, కార్లను ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ సహకార టాక్సీ ప్లాట్ఫామ్ నుంచి వచ్చే లాభాలు నేరుగా రిజిస్టర్ చేసుకున్న డ్రైవర్లకు వెళ్తాయని అమిత్ షా అన్నారు. సో ఓలా, ఊబర్ అండ్ ర్యాపిడో ఇట్లా రకరకాల యాప్స్లో ఎవరైతే
ఇందులో ఉన్నారో ఆ వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు సహకార ట్యాక్సీ ప్లాట్ఫామ్ మీదకి డైరెక్ట్గా తీసుకొని వచ్చి పెట్టొచ్చు. సో అందులో నుంచే ఇక మీదట ప్రజలు రైడ్స్ని తీసుకోవచ్చు, ప్రజల మీద భారం తగ్గుతుంది, అట్లాగే ఈ డ్రైవర్ల కష్టానికి తగ్గట్టుగా కూడా ప్రతిఫలం దక్కుతుంది అన్నటువంటి అనౌన్స్మెంట్ అన్నమాట. ఈ ప్రకటన ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లైన ఓలా, ఊబర్, ర్యాపిడోలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఓఎన్డీసీ వంటి ఓపెన్ ప్లాట్ఫామ్ ఆధారంగా బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన మెట్రో నగరాల్లో వివిధ యాప్స్ సదరు దిగ్గజ కంపెనీల పోటీ ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ రంగంలోకి దిగితే పోటీ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కానీ ప్రజలకు దీనివల్ల మెరుగైన సేవలు తక్కువ ధరలకు లభించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇందులో డ్రైవర్స్కి అంటే ఈ కమిషన్ ఏదైతే ఉందో కమిషన్ని అటు రైడ్ యూజ్ చేసుకున్న ప్రజలు అంటే మన దగ్గర నుంచి యాజ్ వెల్ యాజ్ ఆ డ్రైవర్లు కష్టపడి మనను ఇంకో గమ్యస్థానానికి చేరుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటున్నాడు. కాబట్టి ఈ ఇద్దరి దగ్గర నుంచి కమిషన్ తక్కువైతే అటు ప్రజలకు ఛార్జీలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఇది నిజంగా ఒకవేళ ప్రజలకు భారం తగ్గితే మాత్రం వెరీ గుడ్ డిసిషన్ అనే ప్రజలు కూడా మెచ్చుకుంటారు. అట్లనే ఈ డ్రైవర్లు ఏవైతే కమిషన్ కంపెనీ తీసుకుంటుందో ఆ కమిషన్ ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళకే వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా ఖుషి ఉంటారు. సో ఇద్దరికి లాభపడే విధంగా ఇది నడిస్తే మాత్రం నిజంగానే ఇది ఒక మంచి డిసిషన్ కేంద్రాంది అనుకోవచ్చు. కానీ దీని మీద ఎంత సీరియస్గా దృష్టి పెట్టారు. ఇప్పుడు ఓఎన్డీసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ, అంటే ఈకామ్కి సంబంధించిన ఈ డిజిటల్కి సంబంధించిన ఏవైతే అంటే జెప్టో కావచ్చు, లేకపోతే బ్లింకిట్ కావచ్చు, ఇట్లా అట్లాగే ఫ్లిప్కార్ట్, అమెజాన్, దీనికి కాంపిటీషన్గా వచ్చినటువంటిది ఓఎన్డీసీ. కానీ ఓఎన్డీసీ ఎంతమందికి తెలుసు అంటే చాలామందికి తెలియదనే చెప్పొచ్చు. దాని మీద కూడా దృష్టి సారించబోతున్నారు అనేది ఒకటి. ఆ తర్వాత ఇప్పుడు సహకార ట్యాక్సీ కింద ఇప్పుడు కేంద్రం ఆధ్వర్యంలోనే ఇట్లా ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిండ్రు. కాబట్టి దీన్ని ఎంత త్వరగా తీసుకొస్తే నిజంగా అంత మంచిది. అటు డ్రైవర్లకు మంచిదే, ఇటు కస్టమర్స్ ఎవరైతే ఇప్పుడు వెంటనే అంటే మొబైల్ ఫోన్లో జస్ట్ బుక్ చేయగానే ఎట్లయితే వెహికల్ వస్తుందో అట్లాంటి సేవలు అందిస్తే మాత్రం నిజంగానే ఈ ఓలా, ఊబర్ ఇవన్నీ కూడా అందరు బంద్ చేస్తారు. డైరెక్ట్గా ఇప్పుడు మీరు ప్రవేశపెట్టినటువంటి సహకార ట్యాక్సీ దాంట్లోనే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందరైతే వెయిట్ చేస్తున్నారు, ఎంత తొందరగా అయితే అంత తొందరగా. कोऑपरेटिव बेसिस पर ओला, उबर जैसी एक बहुत बड़ी कोऑपरेटिव सरकार टैक्सी आने वाली है, जो 2 व्हीलर की टैक्सी का भी रजिस्ट्रेशन करेगी, जो रिक्शा का भी रजिस्ट्रेशन करेगी और 4 व्हीलर का भी करेगी, और उसका मुनाफा किसी धन्ना सेठों के हाथ में नहीं जाएगा मान्यवर, वो ड्राइवर के पास जाएगा। इस प्रकार की हम कोऑपरेटिव लेकर आ रहे हैं और बहुत कम समय के अंदर एक कोऑपरेटिव इंश्योरेंस कंपनी भी बनने जा रही है, जो देश भर की सभी कोऑपरेटिव व्यवस्था का इंश्योरेंस का काम करेगी। मान्यवर, मोदी जी ने जो नारा दिया सहकार, यस, ఇది బిగ్గెస్ట్ అప్డేట్ అన్నమాట. ఇది ఎవరైతే ఓలా, ఊబర్లో ప్రయాణం చేస్తున్నారో లేకపోతే రకరకాల యాప్స్ని యూజ్ చేసి ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్లకు సంబంధించిన బిగ్గెస్ట్ అప్డేట్ ఇది అనుకోవచ్చు. ఎందుకంటే కేంద్రమే ఒక ఇనిషియేషన్ తీసుకోబోతోంది. ఓలా, ఊబర్కు చెక్. కేంద్రం నుంచి కొత్త యాప్. అమిత్ షా సంచలన ప్రకటన. రైడ్ హైరింగ్ కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర సర్కార్ సహకార ట్యాక్సీ ప్లాట్ఫామ్ తీసుకురాబోతోంది. మరో కొన్ని నెలల్లోనే ఈ సర్వీస్ను ప్రారంభిస్తామని అమిత్ షా ఈరోజు పార్లమెంట్లో అనౌన్స్ చేసిన పరిస్థితి. వాహనదారులు ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనమే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్లకు కేంద్రం ఒక శుభవార్త చెప్పింది. కంపెనీలకు షాక్, డ్రైవర్లకు మాత్రం ఇది శుభవార్త. రైడ్ హైరింగ్ కంపెనీలు డ్రైవర్ల కష్టాన్ని దోచుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్యాసింజర్ల దగ్గర నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసి డ్రైవర్లకు మాత్రం తక్కువ మొత్తంలో చెల్లిస్తోందని ఆరోపణలు చాలా ఉన్నాయి. ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ సర్వీసుల్లో